తిరుపతిలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. 27, 28 తేదీల్లో కడపలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, నారా లోకేష్ రెడ్ బుక్ తరహాలో జగన్మోహన్ రెడ్డి ఏ బుక్ లో రాసుకుంటారో రాసుకోండి అన్నారు. జగన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. 27, 28 తేదీలో జరుగు మహానాడు కార్యక్రమానికి భారీ ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలతో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే తిరుపతిలో మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగానే పొలిట్ బ్యూరో సభ్యులు అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి ఆయన అరెస్ట్ అవుతారా అని ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అనేసి అంటారు, అది ఎంతవరకు నిజమండి? నేను ఏమంటానంటే, ఒక భారీ లిక్కర్ స్కామ్ జరిగింది, కొన్ని వేల మంది ప్రాణాలు పోయినాయి, 1 లక్షల మంది పడకెక్కారు, ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇది క్లియర్ కేసు. నేనేమంటానంటే, కేజ్రీవాల్ ఢిల్లీలో అరౌండ్ 150 crores, ఒక చీఫ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం ఎంతోమంది జైళ్ళలో ఉన్నారు, కేసు జరుగుతుంది. నేనేమంటే, బోఫర్స్ కుంభకోణం 60 కోట్లు, 2G స్కామ్ జస్ట్ 100 కోట్లు. ఇది సిఐడి ఇప్పటికి 3,200 కోట్లు తేల్చింది. అన్అఫిషియల్ సేల్స్తో కూడా బయట తీస్తే 10,000 కోట్లకు పోద్ది. అందుకే ఇంత పెద్ద భారీ స్కామ్ గతంలో లిక్కర్లో, అంటే ఆల్రెడీ ఆయన సిబిఐ కేసులో 43,000 కోట్లు దోపిడీలో ఆయన ముద్దాయి, జగన్మోహన్ రెడ్డి A1, అది అటు పక్కన పెడతాం. ఇప్పుడు మళ్ళీ ఒక్క లిక్కర్ కేసులో 3,200 crores లెక్క తేల్చింది, సాక్షాత్తాలతో ఇచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఆయన జైలుకి పోతాడా ఉంటాడా ఇవన్నీ కోర్టులు చూసుకుంటాయి, న్యాయస్థానాలు ముందుండాయి. ఇన్వెస్టిగేషన్ సిఐడి చేస్తుంది, హైకోర్టు ముందు పెడుతుంది, న్యాయస్థానాల్లో నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పటికే కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా మీరు నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కూడా గతంలో ఎక్కువ వ్యాఖ్యలు చేస్తారు. అతని మీద ఏమన్నా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తాయి? వీళ్ళు సొల్లువాగుడు వాగే వాళ్ళందరినీ పోలీసులు ఏదో అరెస్ట్ చేసిన కాదు, తప్పు చేసినవాడు. ఇప్పుడు కాకానికి వద్దనండి, వరదాపురం మైనింగ్లో దుర్మార్గాలు చేసావు, ప్లాస్టిక్ మెటీరియల్ ట్రక్ తెచ్చిపెట్టావు, ఒక కొట్టు నిండా ప్లాస్టిక్ మెటీరియల్ తెచ్చిపెట్టావు, 14 హిటాచీలు, 30 డంపర్లు, మేము సత్యాగ్రహం చేసాం, నువ్వు హిజ్రాల్ని పంపించావు, 2 బస్సుల్లో రౌడీలు పంపించావు, ఈరోజు పారిపోయినావు. నీ మీద సాక్ష్యాలతో కూడా దొరికినాయి. కేసు పెడితే ఈరోజు ఆయన సినిమా పేరు ఏదో పెట్టారు మా వాళ్ళు, కలుగులో కాకాని. 54వ రోజు 55వ రోజు సినిమా నడుస్తుంది, 100 రోజులు నడుస్తుందో ఏమో తెలీదు. నీ వాళ్ళు చేసిన పాపాలు ఈరోజు అనుభవిస్తున్నారు. నువ్వు ఆ చీఫ్ మినిస్టర్గా నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలే? ఒక లిక్కర్ కానీ, మైనింగ్ కానీ, శాండ్ కానీ, ల్యాండ్ కానీ, ఇవన్నీ భారీ కుంభకోణాలు మీ టైంలో. ఇప్పుడు ఏం జరుగుతుంది చిత్తూరు జిల్లాలో? సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ ల్యాండ్స్ ఆ స్కామ్లన్నీ బయటపడుతున్నాయి. అందుకని పాపాలు అనుభవించక తప్పదు. అందరి జోలికి పోము. దోపిడీ చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళని మాత్రమే శిక్షించబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అంటే ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి భారీ ఎత్తున స్పందన వస్తుంది, ఎక్కువ జనాలు వస్తున్నారు, ఈ నేపథ్యంలోనే వచ్చి మాట్లాడాడు అనుకోవచ్చా? ఆయనకి యలహంక ఎమ్మెల్యే, అయిన యలహంక బెంగళూరులో జస్ట్ 29 ఎకరాల్లో బంగ్లా కట్టుకున్నాడు, ప్యాలెస్. ఆ ప్యాలెస్ 1,10,000 చదరపు అడుగులు. అప్పుడప్పుడు వస్తాడు, ఏదో 2 గంటలు, నిన్న 2.5 గంట ప్రెస్ కాన్ఫరెన్స్, నేను ఎప్పుడు చూడలే. లాస్ట్ టైం 3 గంటలు రోజు తిట్టేసిపోతాడు. దాంట్లో ఏముంది పాయింట్? పెట్టుబడులు లేవంటాడు, వరుస ఎకరా అంటాడు. 50 లక్షల రూపాయలయ్యా ఎకరా ఇచ్చింది, 50 ఎకరాల 36 సెంట్లు. ఎకరా అయితే నేను రాజీనామా చేస్తా, సరే రూపాయి అయితే నేను రాజీనామా చేస్తా, ఎకరా 50 లక్షలు అయితే నువ్వు రాజీనామా చేయన్న, దానికి సమాధానం లే. అందుకని ఆయన రోజు మాట్లాడే వాటికి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లే. ఆయన మహానాళ్ళు గిహానాళ్ళు పేరెత్తే అర్హత లేదు. ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. రేపు కడపలో మహానాడు ఎటుంటుందో చూడండి, లక్షల మంది కార్యకర్తలు, జనం వస్తారు, దాన్ని ఎవడు ఆపలేడు. చివరిగానే ఇంకోటి, లోకేష్ రెడ్ బుక్ అనేసి పేరుతో అందరి పేర్లు రాసుకున్నారు. అయితే మీరు ఏ బుక్ రాసుకోండి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారు. అంటే ఎలా చూడచ్చు? ఆయన మాటలు అన్నిటికీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదంట. నేను ఒక మాట చెప్తుండే, జూన్ 4వ తేదీ
వెనుపోటు దినం అన్నాడు. జూన్ 4వ తేదీ విముక్తి దినం. ఈ రాష్ట్రానికి విముక్తి కల్పించింది లాస్ట్ ఇయర్ జూన్ 4th కౌంటింగ్లో తెలుగుదేశం గెలవటం, వైసీపీ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగింది. 29 వైసీపీ పార్టీకి అంత్యక్రియలు జరుపుతారు. ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు జరుపుతారు. ఇది మొత్తం మీద చూసుకుంటే మినీ మహానాడు కార్యక్రమంలో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పే వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానే అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ 25 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా మహానాడుకు సంబంధించి అధిక స్పందన వస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు బయట రాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.